చెల్లిపడింది. తీసుకో. ఎడం పక్క ఎడం పక్క ఎడం పక్కలి ఎడం పక్క ఎడం పక్కన ఎడం పక్కలి ఉని ఎడం పక్క ఎడం పక్క ఉని ఉని అయిపోయి. హలో, ఎక్కడున్నావురా నువ్వు? ఈరోజు ఆదివారం కదా. అయితే ఆదివారము ఆడవాళ్లకు సెలవంట. అందుకని నేను దగ్గరుండి వాళ్ళతో బట్టలు ఉతికిస్తున్నా, లేకపోతే ఉతకరు. నువ్వు లేకపోతే ఉతకరా? అందుకే నేను దగ్గరుండి నా భార్యతో బట్టలు ఉతికిస్తున్నా. అబ్బా, నువ్వు సూపర్ రా మామా. సరేరా, ఉంటా, లేట్ అవుతుంది. అమ్మా, ఆదివారం వచ్చింది చాలు, ప్రతి ఒక్క మొగుళ్ళ పరిస్థితి ఇదే. మొగుళ్ళని గ్రిప్ లో పెట్టుకోవడం మా ఇంట వంట లేదయ్యా. కానీ బయట ఎవరు చెప్పుకోరు. అంతేగా అంతేగా. ఏం చేస్తాం, తప్పది మా బాధలు. ఎవరికి చెప్పుకోవాలనుకున్నా అందరి మగవాళ్ళ పరిస్థితి ఇదే. అంటే ఎస్, మా నాన్నకి బాగాలేదు, ఆపరేషన్ చేయించాలి అర్జెంటుగా. 30,000 తక్కువ ఉంది, ఉంటే పంపిరా. లేవా? అబ్బా, ఎవరిననే లేవంటున్నారే, ఎవరిని అడగాలబ్బా? ఏరా అలా ఉన్నావు? ఆయనకి ఆపరేషన్ చేపిల్లా, 30,000 కావాలా. ఎవరిని అడిగా కూడా ఇవ్వడం లేదురా. అందరికి ఫోన్లు చేసి సాలైపోయింది. ఎవరు చూసినా లేవు లేవు అంటున్నారు. ఏం చేయాలి అర్థం కావడం లేదు మామ. నాకు ఆపరేషన్ చేపిల్లా. ఏం ఆపరేషన్ రా? ఎంత కావాలా డబ్బులు? అమౌంట్ అంతా సెట్ అయిందిరా, ఒక 30,000 తక్కువ వచ్చింది. ఎవరిని అడిగా ఇవ్వడం లేదు, ఎవరి దగ్గర లేవు అంటున్నారు. నాకు వచ్చే డబ్బులు చూసి ఇంక 20 రోజుల్లో నా డబ్బులు నాకు వస్తాయి. మా నాన్నకు కూడా బాగాలేదు, అంతా ఇంత ఎత్తి పెట్టుకున్నాను. ఆ డబ్బులు కలిసిన ఇస్తాను, నాకు మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేయి. నీకు వస్తున్నాయని చెప్తున్నావు కదా, ఆ డబ్బులు నాకే వచ్చినాక. థ్యాంక్ యూ రా మామ. 20 రోజుల్లో నా డబ్బులు నాకు వస్తాయిరా. ఆ డబ్బులు నీకు ఖచ్చితంగా నేను ఇస్తాను రా. నీకు ఈ సహాయం చేయరా నాకు. ఆ డబ్బులు నేను ఇస్తాలేరా? కాలు పట్టినవు తప్పలేదురా. అంత పెద్ద మాటలు ఎందుకు లేరా? నేను పోయి డబ్బులు తీసుకొని వస్తాను. ఇదిగోరా డబ్బులు తీసుకో. చాలా సంతోషం రా, నువ్వు చేసిన సహాయాన్ని జన్మలో మర్చిపోను. నీ డబ్బులు నేను ఖచ్చితంగా ఇస్తాను రా. ఫస్ట్ ఆపరేషన్ చేసి మీ నాన్నగారికి ఎలా ఉందో నాకు మళ్ళీ చెప్పు. డబ్బులు ఇస్తానా నీకోసం? ఏదో పందులన్నీ అమ్మేసినా, ఇంకా 2 ఉన్నాయి. చూసుకోనా? సమయానికి ఇలేకపోయినా ఏమనుకోద్దు. బానే ఉందా మీ నాన్నకి? ఇప్పుడు బాగానే ఉంది, ఆపరేషన్ చేసి బాగానే ఉంది. ఎత్తున్నా పందులు. నేను అన్ని అమ్మేసినా, నీకు డబ్బులు వెళ్ళాయి. నాకు 2 ఉన్నాయి, ఇంకా అన్ని తెచ్చుకోవాలి. ఏరా 2 నెలలు అవుతుంది డబ్బులు ఇప్పించుకొని స్థితిగతి ఏం లే. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తో స్విచ్ ఆఫ్ అంటుంది ఒకసారి. నా డబ్బులు ఎప్పుడు ఇస్తావురా? 2 నెలలు అయిపోయా, 20 రోజులకి ఇస్తానన్నావు. ఇస్తాబో, ఏం పారిపోతానా ఏమన్నా? నువ్వు ఇచ్చిన 30,000కి నేను ఊరేమన్నా పారిపోతానా? ఇస్తాబో. ఆ రోజు డబ్బులు తీసుకునే నాకు కాళ్ళు పట్టుకుంటే వస్తుంది కదరా. అంత మాత్రానికి అదన్న జ్ఞానం లేదురా నీకు? నా డబ్బులు నాకు ఇచ్చేయాలని. ఇట్లయితే నీకు డబ్బులు పుట్టవరా? ఇచ్చేవాళ్ళు కూడా నీకెవరు ఇయ్యరు. నువ్వు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల మా నాన్న కూడా చనిపోయినారా.
నమ్మిచ్చినందుకు మంచి గుణపాఠం చెప్పరారా, ఇంకెవరిని నమ్మకూడదు. ఫ్రెండ్ అని చెప్పిస్తే ఇంత మోసం చేస్తావురా నాకు నువ్వు. మా నాన్నే చనిపోయినాక ఏం చేస్తామంగా? నీ డబ్బులు వద్దు, నువ్వు వద్దు, నీ స్నేహం వద్దు, ఆ డబ్బులు నాకు వద్దురా. నువ్వే పెట్టుకోరా, ఏడే కానీ పుట్టవు నీకు డబ్బులు. నీ సావాసమే నాకు వద్దురా. పోరా, నీ అట్లా వాళ్ళని ఎంతమంది చూశాను. అమ్మయ్య 30,000 మిగిలిపా. ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది చూశాను నేను. మనము ఆపదలో ఉన్నప్పుడు మనకు సహాయం చేసిన వాళ్ళని ఎప్పుడూ మర్చిపోకూడదు. కానీ ఈ మధ్యకాలంలో అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం తీరిపోయిన తర్వాత ఒకలాగా ప్రవర్తిస్తున్నారు. ఇలా చాలా మంది తయారవుతున్నారు ఈ మధ్యకాలంలో. ఇలా అయితే డబ్బు పుట్టమంటే ఎలా పుడుతుంది? ఇదంతా మందేరా. చిన్నప్పుడు మా నాన్న ఈ చెట్టు నాటినాడు. ఈ చెట్టు అంటే నాకు చాలా ఇష్టం. రే మామా. హాయ్ రే. ఏరా? రే నాకు 2,000 కావాలరా. 2,000? నా దగ్గర లేవు కదరా. అదేంట్రా నీ దగ్గర డబ్బులు లేకపోవడం ఏంట్రా? నిజంగా నా దగ్గర లేవురా. ఏంద్రా మామా, ఏదైనా అవసరం ఉంటే నన్ను అడుగులని చెప్పావు కదా ఇప్పుడు. ఇప్పుడు లేవంటున్నావు ఏంట్రా నువ్వు? నేనెప్పుడు చెప్పానురా? నాకు అసలు గుర్తుకే లేదు. అంతేలేరా, నీ భార్య నిన్ను కొట్టినప్పుడు నీ భార్య మీద కోపంతో మందు తాగడానికి అప్పుడు నేను కావాలా? అప్పుడు గుర్తు రాలేదా నేనెవరో? నీ భార్యకు తెలియకోకుండా నీ లవర్ని కలిసేటప్పుడు నన్ను కలిసడానికి వస్తావే, అప్పుడు తెలియదా నేనెవరో? అప్పుడు గుర్తు రాలేదా నేనెవరు అనేది? అంతెందుకు, వీడు మొన్న నీకు కారు అడిగినప్పుడు వీడికి యాడ్ ఇవ్వాల్సి వస్తుందో అనేది మా ఇంటి వద్ద పెట్టినప్పుడు అప్పుడు ఎవరు నేను నీకు గుర్తు రాలేదా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఇప్పటికైనా నేను ఎవరో గుర్తుకొచ్చిందా లేకపోతే ఏమని చెప్పాలా? లే ఆపరా నాయనా, ఫస్ట్ నువ్వు ఈ 2,000 తీసుకుని ఫస్ట్ ఇక్కడ నుండి పోరా నాయనా. ఈ డబ్బులు అప్లై చింటేనేమి నేను గుర్తులేదంటావా? వీడేంద్రా నాయనా నా చరిత్ర అంతా బయట పెట్టి నన్ను గబ్బులు చెప్తున్నాడు.